ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎంబెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళకి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎంబెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ మనకి సిపి గెట్ ఫైనల్ పేజ్ అనేది ఉంటుంది. థర్డ్ పేజ్ మ్యాక్స్ అందులోనే ఇస్తారు. ఓకేనా, నేను లాస్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ చెక్ చేసిన. లాస్ట్ ఇయర్ కూడా అట్నే జరిగింది. ఎంబెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే సిపి గెట్ ఫైనల్ పేజ్ వస్తుంది. ఓకే, సిపి గెట్ ఫైనల్ పేజ్ ఆల్రెడీ సెకండ్ పేజ్ ఇప్పుడు 24th తోటి సెకండ్ పేజ్ అయిపోతుంది. తర్వాత 26కో 27కో అంటే సిపి గెట్ ఫైనల్ షెడ్యూల్ థర్డ్ పేజ్ అనేది షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్లోనే ఎంపెడ్ ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ మీకు ఇస్తారు. మీకు అందులోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఎప్పుడైతే సిపి గెట్ ఫైనల్ పేజ్కి సంబంధించి నోటీస్ వచ్చిందో వాళ్ళు ఎప్పుడు సిపి గెట్ ఫైనల్ పేజ్లో థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఆ థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లోనే ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు కూడా అప్పుడే ఉంటాయి. అప్పటి వరకు అందరికీ అప్రూవల్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి మీరు వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అవుతుంది, మీరు అయిపోతుంది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఫైనల్ పేజ్ ఉంటుంది. ఎంపెడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళకి సెకండ్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజే ఫైనల్ పేజ్. 2 పేజెస్ ఉంటాయి మీకు. ఫస్ట్ పేజ్ వచ్చేసి నార్మల్ సిపి గెట్ ఫైనల్ పేజ్లా మీకు ఇస్తారు. సిపి గెట్ ఫైనల్ పేజ్ ఎప్పుడైతే ఉందో అది వచ్చిన తర్వాత అందులో వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మీ ఫస్ట్ పేజ్ అయిపోతుంది. అంటే సిపి గెట్ ఫైనల్ పేజ్లో మీది ఫస్ట్ పేజ్, ఎంపెడ్ వాళ్ళది ఎంఎడ్ వాళ్ళకి మీకు అప్పుడు ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఎంపెడ్ అండ్ ఎంఎడ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అని ఇస్తారు. ఓకే, 2 పేజెస్ ఉంటుంది. ఓన్లీ ఫర్ సెకండ్ పేజ్ అండ్ ఓన్లీ ఫర్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అని మళ్ళీ ఇస్తారు. అది అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నార్మల్గా సిపి గెట్ వాళ్ళకి ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ అయిపోయింది, థర్డ్ పేజ్ వస్తుంది. ఆ థర్డ్ పేజ్లో ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు. ఆ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి ఇంకొకసారి సెకండ్ టైం వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అని ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి సెపరేట్ ఇస్తారు. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎవరు కూడా ఎంపెడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, మీకు ఛాన్స్ ఇవ్వలేరు. థర్డ్ పేజ్లో ఫైనల్ పేజ్లో ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా ఛాన్స్ ఇస్తారు. ఎంపెడ్ అండ్ ఎంఎడ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అని మీకు 2 టైమ్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొస్తుంది. 2 అలాట్మెంట్స్ అవుతాయి మీకు. అది అన్నట్టు. ఇక నార్మల్ పీజీ వాళ్ళు అయితే ఆల్రెడీ 2 పేజెస్ అయిపోయినాయి. థర్డ్ పేజ్ వస్తుంది. ఆ థర్డ్ పేజ్ అనేది 26కో 27కో షెడ్యూల్ వస్తుంది. నేను వీడియో చేస్తాను. అది ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్ ఈజ్ ఫైనల్ పేజ్. నార్మల్ స్టూడెంట్స్కి థర్డ్ పేజ్ ఈజ్ ఫైనల్ పేజ్. ఎంపెడ్ వాళ్ళకి థర్డ్ పేజ్లో ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ సెపరేట్ డేట్స్ ఇస్తారు. ఓన్లీ ఫర్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి వెయిట్ చేయండి. చాలామంది ఎంపెడ్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అప్డేట్ ఇస్తున్నా. మీరు ఏం చేయలేము, ఇక కొంచెం ఓపిక పట్టాలి. మీకు ఎందుకు లేట్ అవుతుందంటే నాకు రీజన్ కూడా తెలియదు. లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు ఎంపెడ్ ఎంఎడ్, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టిర్రు. మీ పీజీ మొత్తం అడ్మిషన్స్ అయిపోయే టైంలోనే లాస్ట్ ఇయర్ కూడా ఇంతే జరిగిందండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నా కూడా ఎంఎడ్ వాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ ఉన్నా కూడా ఇక లాస్ట్ పేజ్ వరకు మిమ్మల్ని ఆపి సిపి గెట్ అయిపోయే టైంలో మీకు ఇస్తారన్నట్టు. లాస్ట్ టైం కూడా ఇంతే జరిగింది. యాక్చువల్గా సెకండ్ పేజ్లోనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారని నేను అనుకున్నా ఈ ఇయర్, బట్ ఇయ్యలేరు. సో థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు మీకు. థర్డ్ పేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత 24th సెకండ్ పేజ్ అయిపోతుంది. 26కో 27కో థర్డ్ పేజ్ షెడ్యూల్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీ ఎంపెడ్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది వెయిట్ చేయండి అప్పటి వరకు. హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. ఓకేనా, ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్ తెలిస్తే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఎ వీడియో. ఓకే, డన్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.